బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్రపూర్వితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ స్కీంలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రైతులను బ్లాక్ లిస్ట్ లో పెట్టిన బీఆర్ఎస్ రుణమాఫీ గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. 10 ఏళ్లలో కనీసం 1,00,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇవ్వకపోయిందన్నారు మంత్రి సీతక్క. మాకుండే కొంత టైంను మా పార్టీ అవసరాల కోసం కూడా మా వ్యక్తిగతమైనటువంటి మా సొంత డబ్బుతోటి మేము ఖర్చు పెట్టుకొని మా పార్టీ నాయకత్వంలో అదే విధంగా దేశంలో మంచి ప్రభుత్వాలు ఏర్పడాలని మేమెంతో మాకంతా ఉండాలనే డిమాండ్ తోటి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో సోషల్ జస్టిస్ కోసం ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము పోయి పనిచేస్తున్నాం. మీ పార్టీ లేనప్పుడు కూడా మీరు పంజాబ్ పోయిర్రు, యూపీ పోయిర్రు, జార్ఖండ్ పోయిర్రు, ఇంకా ఒరిస్సా పోయిర్రు, మహారాష్ట్ర పోయిర్రు, అన్ని దేశమంతా తిరిగారు. మీ పార్టీ లేదు అప్పుడు, కానీ మా పార్టీ దేశమంతా ఉంది. అయినా కూడా మేము పోయి ప్రచారం చేసేది ఈరోజు ఒక రాజ్యాంగం బతుకుండాలి, దేశంలో కులగణన జరగాలి, జస్టిస్ ఉండాలి, నియంతృత్వ పార్టీలోనూ పారదోరాలి అంటే వీళ్ళకి ఎందుకింత అక్కసు? మేము మహారాష్ట్రలో ప్రచారం చేస్తే అరే 10 ఏళ్లు మీరే అధికారంలో ఉన్నారు, బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఇవాళ మేము ఫ్రీ బస్ ఇస్తే మీకు సహిస్తలేదా? 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తే సహిస్తలేదా? ఎట్టే టైంలో 18,000 కోట్ల పైగా రుణమాఫీ చేస్తే మీకు సహిస్తలేదా? మరి మీరు జీవితంలో 10 ఏళ్లలో ఒక గుడిసెకు ఫ్రీగా కనీసం ఒక బుగ్గ కరెంట్ అయిన ఇద్దాం పేదోనికి, చెట్టు కింద ఉన్నాడో, పుట్ట కింద ఉన్నాడో, గుట్ట కింద ఉన్నాడో, గుడిసె కింద ఉన్నాడో అని మీకు ఆలోచన కూడా రాలే. ఇవాళ 50 లక్షల మందికి పైగా, 50 లక్షల కుటుంబాలకు పైగా ఉచిత విద్యుత్తును గృహ అవసరాలకు వాడుకుంటున్నారు. ఇది ప్రజలు గమనించాలి. ఇవాళ వాళ్ళు కోటీశ్వరులుగా చేసిర్రు. మేము ఇల్లు లేకున్నా, చెట్టు కింద ఉన్నా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ చేతుల చిల్లి గవ్వలేకున్నా, ఊర్ల నుంచి దవాఖానా పోవాలన్నా, ఆపతొచ్చినా ఒక మహిళ ఫ్రీగా సొంత ఊరు నుంచి హైదరాబాద్ దాకా రావడానికి ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగపడుతుంది. ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే చేతుల చిల్లి గవ్వ ఉండదు, మరి పోవాలి. అట్లా మేము చేస్తున్నాం. ఇది సాధించలేకపోతున్నారు. ఇది గ్యారంటీల కాదా? మీ కాలంలో కనీసం మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా మీరు ఇవ్వలేదు. కనీసం పావుల వడ్డీ అన్నారు, అవి కూడా మీరు ఇచ్చిన దాఖలాలే. ఇప్పుడు మేము వచ్చినాక కడుతున్నాం. మేము వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. మేము మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం. మేము గ్యాస్ సిలిండర్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400, 500 ఉండేటి, దాన్ని 1200 చేశారు మీరు, మీ బాస్ బీజేపీ. కనీసం మీకైనా మరి పేదవాళ్లకు అందరికీ లబ్ధి జరగాలి, ఈ గ్యాస్ ధర తగ్గించాలనే ఆలోచన వచ్చిందా? మేం చేస్తున్నాం ఇప్పుడు.